Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ 15వ తేదీ అంటే జూన్ 15న అధిక జ్యేష్ఠ అమావాస్య రాబోతోంది. అమావాస్య అంటే కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలకు చాలా విశిష్టం అని చెప్తాము. కొంతమందికి నెగిటివ్గా కూడా భయపడుతూ ఉంటారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు, మనం చాలా రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం కనుక అని చాలా మంది జ్యోతిష పండితులు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ అమావాస్య రోజు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే ఈ రోజున వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త సత్య తుమ్మలపల్లి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. అధిక జ్యేష్ఠ అమావాస్య అంటేనే ప్రత్యేకం. చాలా మందికి అనేక సమస్యలకు పరిహారం దొరికే రోజు అది. అటువంటి అధిక జ్యేష్ఠ అమావాస్య వస్తోంది కదా, ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది? అవునండి, ఒక రకంగా చాలా రాశుల వారికి పండిన పంటనే చెప్పుకోవాలండి మనం. ఈ అధిక అమావాస్య అనేది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ని ఇచ్చే అమావాస్య అండి ఇది. ఎవరికైతే రాహువు, చంద్రుడు, గురుడు, శని ఈ 4 గ్రహాలు నీచంలో ఉన్నాయో వాళ్ళకి మాత్రం మనం ఇప్పుడు చెప్పే కొన్ని పరిహారాల వల్ల వాళ్ళ జన్మలో అనుభవించిన కష్టాలు, ఎన్ని బాధలు అన్ని కూడా 100కి 200% తొలుగుతాయండి. అబ్బా, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు. 100% కదండి, 200% తొలుగుతాయండి. అసలు అందులో సమస్య లేదు. వాళ్ళ పంట పండిపోయిందని మనం చెప్పుకోవాలి. చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏం జరిగిపోతుందో అని. అవునండి, అసలు ఈ అమావాస్య ఎలాంటి నెగటివ్స్ ని తీసుకురాదు. మీరు ఎటువంటి భయం పడవలసిన అవసరం లేదు. అది నాది గ్యారంటీ అండి. ఓకే, ఏం చేయమంటారు? ముందుగానండి, ఈ అమావాస్య ఏదైతే ఉందో, మనం ఇప్పుడు మెయిన్ గురుగ్రహం మారడం వల్ల కొన్ని రాశులకి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యలు కూడా మనం చిన్న చిన్న పరిహారాల వాటి ద్వారా మనం తొలగించుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనం మీనరాశికి చూసుకుందాం. మీనరాశి పరిస్థితికి వచ్చేసరికి మీనరాశి వారు గత 18 నెలలుగా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉన్నారండి. వాళ్ళ పడే ఇబ్బంది మానసికంగా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. ఈ మీనరాశి వాళ్ళు ఆ రోజు కనుక దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి పంచదారతో అభిషేకం, పంచదార తర్వాత కుదిరినంత వరకు కాశీగంగ దొరికితే కాశీగంగతో, లేదు అనుకున్న ఎడల ఒక రాగి పాత్రతో నీరు పట్టుకెళ్ళి ఆ రోజు అభిషేకం చేసుకోవటం వల్ల వాళ్ళకున్న పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోయి వాళ్ళ నక్షత్ర ఇప్పుడు గ్రహ గోచార రీత్యా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి వాళ్ళు ఏదైతే సంకల్పంతో ఉన్నారో ఆ సంకల్పం 100కి 200% సిద్ధించి వాళ్ళ జీవితాలు మారబోతున్నాయండి. ఎంత చిన్న చక్కగా చేసుకునే రెమెడీ చెప్పారు. అవునండి, ఎందుకంటే వాళ్ళు చాలా నలిగిపోయారండి. మెంటల్ గా, ఆర్థికంగా చాలా విషయాల్లో చాలా రకాలుగా నలిగిపోయి ఉన్నారు. సో అందుకనే నేను వాళ్ళని పరిగణలోకి తీసుకుని మాత్రమే చాలా చిన్నపాటి రెమెడీని ఇచ్చానండి. ఓకే. తదుపరి రాశి గురుగారు. తదుపరి రాశి ఇంకొకటి కర్కాటక రాశి అండి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదండి. వాళ్ళ హృదయంలో ఉన్న అగాధాలు అన్నీ కాదండి. అసలు వాళ్ళు పడే ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు అంటే పైకి చాలా టీవీకే కనిపిస్తారు, నాకేం లేదన్నంట కాన్ఫిడెంట్ గా ఉంటారు. బట్ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ లో ఉన్నారండి. సో వీళ్ళకి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో గత 3.5 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కలిసి రావడం అనేది అయితే లేదు. ఇంకొక మెయిన్ రీజన్ హెల్త్ ఇష్యూస్. ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా చాలా రకాలుగా మారిపోతున్నాయి. ఏమవుతుందంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ తో స్టార్ట్ అయ్యి క్యాన్సర్స్. ఇప్పుడు నాకు ఇప్పుడు నా క్లయింట్స్ చూసుకుంటే చాలా మంది 3.5 సంవత్సరాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు క్యాన్సర్ కారణంతో చాలా మంది వస్తున్నారండి. సో ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి లైక్ ఇంకా మనకి వీళ్ళకైతే లేడీస్ కి అయితే మెయిన్లీ గైన్ ఇష్యూస్, బ్లడ్ రిలేటెడ్ గైన్ ఇష్యూస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ కొత్తగా వివాహమైన స్త్రీల పరిస్థితి చూసుకుంటే కన్సీవ్నెస్ లేదని వాళ్ళకి డైవర్స్ అయిపోవడం కూడా జరుగుతుంది గత 3.5 సంవత్సరాలుగా. ఇది చాలా దారుణమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కష్టతర పరిస్థితుల నుంచి కూడా ఈ అమావాస్య మమ్మల్ని బయటకు తీసుకొస్తారు. అందులో డౌటే లేదండి. కానీ ఒక చిన్న కఠినమైన పరిహారం ఇది ఏమీ లేదండి. చాలా మంది ఈ పరిహారాన్ని చేసుకుని ఎంతో మంది, వందలాది మంది హ్యాపీ క్లయింట్స్ ఉన్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే క్లయింట్స్ ఉన్నారు. నేను చాలా ఈజీగా చెప్తున్నా, ఏమీ లేదండి. మనకి రావులపాలెం అనే గ్రామం ఉంది. రావులపాలెం దగ్గర గంటి అనే గ్రామం ఉందండి. మళ్ళీ చెప్తున్నా, రావులపాలెం దగ్గర గంటి అనే గ్రామం ఉంది. అక్కడ వరాల నాగమ్మ తల్లి అని ప్రసిద్ధి అండి. వరాల నాగమ్మ తల్లి చాలా చిన్న టెంపులే, బట్ చాలా చిన్న టెంపులే. కానీ ఆవిడిచ్చే రిజల్ట్స్ అనేవి ఎవరైతే లైక్ సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి పూర్తి స్థాయి రిలీఫ్ అనేది ఉంటుందండి.
ఓకే. డౌటే లేదు, 100% రిజల్ట్ ఇస్తది. మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే, ఖచ్చితంగా ఆ రోజు మీరు మనం ఇప్పుడు అధిక అమావాస్య రోజు అంటే ముందు రోజు మీరు బయలుదేరి, ఆ రోజు ఖచ్చితంగా అక్కడికి చేరుకొని, ఉదయం 4:30, 4 ఆ ప్రాంతానికి ఖచ్చితంగా మీరు తలస్నానం ఆచరించి, ఆవు పాలు, పంచామృతాలు, మెయిన్ పంచామృతాలనేది చాలా మెయిన్ ఉంది. వైట్ దుస్తులు ధరించండి. ఒక తెల్లటి దుస్తులు. తెల్లటి దుస్తులు ధరించి, ఎందుకంటే ఆ రోజు అమావాస్య రోజు చంద్రుడు అనేవి డౌన్‌లో ఉంటారు. హ్మ్. హ్మ్. సో, దానికోసం మనం బూస్టింగ్ ఇవ్వడం కోసం వైట్ దుస్తులని నేను చెప్తున్నా. స్త్రీలు ఏదైనా ధరించొచ్చు. పురుషులు, ముఖ్యంగా పురుషులు వైట్ దుస్తులు ధరించి ఆ టెంపుల్‌కి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయండి. 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒక నాగమ్మ తల్లండి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి. పట్టు వస్త్రాలు సమర్పించి మీ మనసులో ఏదైతే కోరుకుందో అది పూర్తిగా నిస్వార్థంగా మీరు ఇంక అన్నీ వదిలేసేయండి. ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు మీ బ్రెయిన్‌లో ఉన్నయన్నీ వదిలేసి ప్రశాంతంగా అమ్మవారిని అడగండి. ఖచ్చితంగా 100 కదండీ, 200% మీకు 3 నెలలు తిరగకుండా మీరు కన్సీవ్ అవుతారు. ఓకే. డామ్ షూర్ అండి. ఓకే. ఇంకొక రాశి వాళ్ళకి ఇబ్బందుందన్నారు మీరు? కుంభరాశి అంటే. అబ్బా! కుంభరాశి వాళ్ళకి చాలా మంది సఫర్ అవుతున్నారండి. అవునండి. వాళ్ళని మించిన తెలివైన వాళ్ళు ఇంకొకళ్ళుండరు. వాళ్ళు పడే బాధ వేరే రాశి వాళ్ళు పడేది కూడా లేదండి. నిజం. అలాంటి రాశి కుంభరాశి. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మంచితనంతో కూడిన మూర్ఖులు. మంచితనంతో కూడిన మూర్ఖులే కుంభరాశి వాళ్ళండి. వాళ్ళనుకున్నదే అవ్వాలి అనే పట్టుదలతో ఉంటారు. సో, నిజం. ఈ రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు దీనివల్ల మారబోతుందండి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చేయవలసిందేంటంటే, ఈ కుంభరాశి వాళ్ళు ఉద్యోగరీత్యా చాలా నలిగిపోతున్నారండి. ఓకే. ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గత 5 సంవత్సరాలుగా కూడా ఉద్యోగరీత్యా అంటే సొంత వ్యాపారస్తులు మినహా ఎవరైతే వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నారో వాళ్ళకైతే అసలు కలిసి రావడం అనేది తెలీదండి. హైక్స్ అనేవి లేవు వాళ్ళ బతుకుల్లో. ఓకే. చాలా చాలా సమస్యలతో కూడి ఉన్నారు. 0 హైక్స్. కష్టానికి తగిన ఫలితం అయితే ఉండట్లేదు. సో, దీనికి వీరు చేసుకోవాల్సిన రెమెడీ గోసేవ. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏదైతే రెమెడీస్ చెప్తున్నానో, నేను చెప్పే ప్రతి రాశి వారు కూడా ఆ రోజు చేసుకుంటే నేను 100% అంటలేదు, 200% రిజల్ట్ అనేది ఉంటదండి. ఓకే. ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన పని ఆ రోజు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళండి. ఉదయాన్నే తలస్నానం చేసి, ఖచ్చితంగా తలస్నానం చేసి ఎవరైనా నూనె రాసుకోకూడదని అంటారు తలకి. నేను చెప్తలేదు. ఖచ్చితంగా మీరు తలకి నూనె రాసుకునే వెళ్ళండి బయటికి. కుంభరాశి వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే తలస్నానం చేసి జస్ట్ మాడికి లైట్‌గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మీరు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళండి. గోశాలకు వెళ్ళి నల్ల వంకాయ అండి. నల్ల వంకాయ మీ స్తోమత తగినట్టు పెట్టండి. నేను అన్ని కేజీలు ఎన్ని కేజీలు అని చెప్పనండి. మీ స్తోమత ఎంత ఉందో అంతలో మీరు నల్ల వంకాయ అండి. నల్ల వంకాయ, బీట్రూట్ అండి. మెయిన్ బీట్రూట్, ఇంకొకటి ఎర్ర తోటకూర. ఈ 3 కనుక పెట్టి మీ మనసులో ఉన్నది కోరుకోండి, ఖచ్చితంగా అవుతది. అందులో మనకు అసలు ఎలాంటి సందేశం అనేది లేదు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఓకే. ఇంకే రాశి వారికైనా ఇలా ఇబ్బంది ఉందా? ఇంకా అంటేనండి, వృశ్చిక రాశికి కూడా సమస్యలు ఉన్నాయండి. వృశ్చిక రాశికి మోస్ట్లీ మనం చూసుకున్నట్లయితే అసలు వాస్తవానికి వృశ్చిక రాశికి ఈ సంవత్సరం నుంచి మనం ఈ ప్రెజెంట్ ఇప్పుడు లాస్ట్ జూన్ నుంచి చూసుకున్నట్లయితే కనుక వచ్చే సంవత్సరం వరకు కూడా తిరిగిలేదని అంటున్నారు. కానీ వృశ్చిక రాశిలో కూడా జరిగేది ఏంటంటే, ఈ జాతక చక్రం వాళ్ళ పుట్టిన లగ్న చార్ట్ ఏదైతే ఉందో అందులో చంద్రుడు నేచంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకు వచ్చే క్లయింట్స్ లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ తో వస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు మనం అలా చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు సాధించిన ఘనత అంతా ఇంత కాదు. మన నరేంద్ర మోదీ గారు చూసుకుంటే వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 1వ పాదం. అయితే మెయిన్ మనకి ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, కుజుడితో చంద్రుడు కలగలిసి ఇంకా వాళ్ళ కాంబినేషన్ లో మోర్ దెన్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మోర్ దెన్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఏదైతే అధిక అమావాస్య ఉందో దీని వల్ల కూడా చిన్నపాటి మార్పులు వచ్చే అవకాశం ఉందండి. ఆరోగ్య సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం లేదు. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. మీరు చక్కటి రెమెడీస్ చెప్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఏదైనా? ఖచ్చితంగానమ్మా. ఇప్పుడు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, నేను చెప్పేవన్నీ రెమెడీస్ కూడా ఈ అధిక అమావాస్య రోజు చేసుకోవాల్సింది. ఆ రోజే చేసుకోవాలమ్మా. ఇది ప్రత్యేకించి ఇవి చెప్తున్న రెమెడీస్. ముఖ్యంగా మనం ఆ రోజు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, ఉదయాన్నే తలస్నానం ఆచరించి దగ్గరలో ఉన్న గురు టెంపుల్కి వెళ్ళండి అమ్మా. దత్తాత్రేయుడు కానీ, ఇలా షిరిడి సాయిబాబా కానీ, ఇలా మీకు దగ్గరలో ఉన్న ఏ టెంపుల్, రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళిన ఇష్యూ లేదు. ఏ టెంపుల్ మీకు దగ్గరలో ఉన్న ఏదన్నా ఒక టెంపుల్కి వెళ్ళండి అమ్మా. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక 11 మందికి అమ్మ పెరుగన్నం పెట్టండి అమ్మా. పెరుగన్నం, కర్డ్ రైస్
మీరు ఇంట్లో చేసుకొని వెళ్ళినా పర్లేదు, బయట మీరు తీసుకొని వెళ్ళినా ఇబ్బంది ఏం లేదమ్మా. కర్డ్ రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇంకొకటి, నాకు పర్వాలేదు స్తోమత ఉంది అన్న వాళ్ళకు నేను చెప్పే రెమెడీ ఏంటంటే, ఒక 3 గోశాలలకు సందర్శించండి. ఓహ్! ఒక 3 గోశాలకు సందర్శించి ఏం చేస్తారంటే, ప్రతి గోశాలలో కూడా 25 కేజీల చొప్పున అటుకులు మూటలు ఇవ్వండి. ఓకే. మేము పెట్టగలుగుతాం అనే వాళ్ళకే అండి. మేము హ్మ్. పెట్టలేములే, మా దగ్గర స్తోమత లేదంటే ఏం బాధపడకండి. ఏం నేను బాధ చెప్పినట్టుగా గురువుకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళండి. 25 కిలోల అటుకుల మూటలు 3 గోశాలల్లోనూ ఒక్కొక్క దాంట్లో 25, 25, 25 ఇవ్వాలి. ఇవ్వాలి. ఇచ్చి దాంతో పాటు 5 కేజీల బెల్లం కూడా అదనపు ఇవ్వాలమ్మా. ఓకే. 25 కిలోల అటుకులు, 5 5 కేజీల కేజీల బెల్లం. బెల్లం. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆ గోవులు తిని, ఆ గోవులు ఈ మనం ఇచ్చిన దానాన్ని తినడం వల్ల వీళ్ళ జాతకంలో ఉన్న గ్రహాలన్నీ కూడా, నీచంలో ఉన్న గ్రహాలన్నిటి ప్రభావం కూడా తగ్గుతుందమ్మా. తగ్గుతుంది. ఓకే. తగ్గుతుంది. ముఖ్యంగా ఒకటేంటంటే, మనం ఎంత పెద్ద హోమం చేసినా, ఎంత పెద్ద రెమెడీ చేసినా, మనం ఎన్ని సందర్శించినా మాత్రం పైన గ్రహాలను ఇంచు జస్ట్ ఒక ఇంచు కూడా మనం తప్పించలేం. హ్మ్. హ్మ్. అమ్మ మనకి పరిహారం మాత్రమే. పరిహారం మీన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఉపశమనం. ఉపశమనం కొంచెం డైల్యూట్ అయినా చాలు. డైల్యూట్ అయితే సరిపోద్దమ్మా. ఎందుకంటే వృశ్చిక రాశి వారు గత 20 సంవత్సరాలుగా, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు నేను చెప్తలేదు నేను. దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి నరకమే చూస్తున్నారు అనుకోవాలి. ఓకే. ఈ సంవత్సరం వాళ్ళకి ఇంకా అసల వాళ్ళు ముట్టిందల్లా బంగారం అని కదా, డైమండ్ అనే చెప్తానమ్మా నేను. ఓహ్! ఓహ్! సూపర్. బంగారం అన్నా తక్కువే కాబట్టి నేను చెప్తే డైమండ్స్ తోటే పోలుస్తున్నా. వృశ్చిక రాశి వాళ్ళకి తిరిగే లేదు. ఈ రెమెడీ అయితే చేసుకోండి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఇంకొక చిన్న రెమెడీ చెప్పుకుందాం మనం. హ్మ్. ఏంటంటే, ఇప్పుడు మనం కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళ కోసం అని చెప్పాము. హ్మ్. ఇప్పుడు లేని ఎడల వీళ్ళు ఏం చేస్తారంటే, దగ్గరలో గోదావరి స్నానం చేయండి. మీ ఓహ్! దగ్గర ఉన్న గోదావరిలో స్నానం చేసి కుదిరినంత వరకు చిన్న వెండి రేకు లాంటిది హ్మ్. వదిలిపెట్టేసి హ్మ్. వచ్చేసేయండి. హ్మ్. ఈ రెమెడీ వల్ల కూడా చాలా రిలీఫ్ అనేది ఉంటది. ఇంకా వృశ్చిక రాశి వారికి తిరిగే లేదని నేను చెప్తున్నా. గురువుగారు ఫైనల్‌గా ద్వాదశ రాశుల వాళ్ళు ఉంటారు కదా! అందరూ అవునండి. కూడా జీవితంలో ఎంత గొప్ప స్థానంలో ఉన్నా చిన్న చిన్న హ్మ్. మానసిక, ఆర్థిక, శారీరక అనారోగ్యాలుంటాయి. హ్మ్. వాళ్ళందరూ ఓవరాల్‌గా చేసుకోదగ్గ ఏదైనా ఒక మంచి అంటే పాజిటివ్ ఎనర్జీ కోసం ఆ రోజు చేసుకోదగ్గ కార్యక్రమం ఉందా? ఖచ్చితంగానమ్మా. మీకు దగ్గరలో లైక్ పూజా సామాగ్రి, ప్రతి పూజా సామాగ్రి స్టోర్‌లో ఒక స్ఫటికమాల అనేదైతే దొరుకుతుందమ్మా. హ్మ్. ఆ స్ఫటికమాల ఆ రోజు ధరించండి తల్లి. హ్మ్. ప్రతి రాశి వారు ధరించండి. అది ఎలా అంటే అది లైక్ ఆ రోజు ముఖ్యంగా మనకు అధిక మాసం అనేది ఏంటంటే ఉపశమనానికి ప్రసిద్ధి చెందింది. ఓహ్! లైక్ ఎలా చెప్పాలంటే, మీకు ఆ రోజు మీరు ₹1 దానం చేసినా చాలు. ఈక్వల్ టు కార్తీక మాసం. మనం ఓహ్! కార్తీక మాసంలో శివ అంటే 1,00,00,000 సార్లు శివ అన్న పుణ్యం వస్తదంటారు కదా! అవును. అవును. అలాగే ఈ అధిక మాసంలో మనం ఒక మెతుకు దానం చేసినా చాలమ్మా. ఓహ్! ఓహ్! ఎంతో గొప్ప విశిష్టతమైన పుణ్య ఫలితాలనేవి హుహు. పొందుతారు. ద్వాదశ రాశుల వారు స్ఫటికమాల స్ఫటికమాల ధరించవచ్చు. ధరించండమ్మా ఆ రోజు. ఖచ్చితంగా వాళ్ళనుకున్నవన్నీ అవుతాయమ్మా. ఆ రోజు ఇంట్లోనే చేసుకోదగ్గ నామస్మరణ ఏమైనా ఉందా? ఉందమ్మా. హ్మ్. ఖచ్చితంగానమ్మా. ఇప్పుడు ఒక చిన్న శ్లోకం చెప్తాను తల్లి. ఆ హ్మ్. శ్లోకం మీకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. ఈ హ్మ్. శ్లోకం 11-21 సార్లు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. ముఖ్యంగా ఆ రోజు కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా తల స్నానం ఆచరించడానికి మాత్రం ప్రయత్నం చేయండి. హ్మ్. ఖచ్చితంగా చేయవలసిందే. హ్మ్. ఆచరించడం ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేయాలి ఆ రోజు. ఆ రోజు చేసి నేను ఒక చిన్న మంత్రం చెప్తాను. ఆ మంత్రం చెప్పుకోండి. అందరికీ మంచి జరుగుతుంది. తప్పకుండా గురు. ఆదిత్యాయ సోమాయ చ, మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. నవగ్రహ నవగ్రహారాధన మంత్రం ఇది. ఇది ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రం ఉంది తల్లి. బట్ అందరూ చదవాలి అంటే చదవలేరు. కష్టం. కష్టమవుతది. అందుకని ఇది జస్ట్ 4 లైన్స్‌లో అయిపోయే శ్లోకం. హ్మ్. ఇది అందరూ ఆచరించండి. ఆ రోజు అందరికి మంచి జరుగుతుంది. సో, ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.